హాయ్ అందరికీ. ఈ ఈ ప్లాంట్ సమ్మర్లో మ్యాంగోస్ వస్తే వాటిని కొని తిన్నాక మా గార్డెన్లో ఆ సీడ్ వేస్తే చిన్న ప్లాంట్ మొలిసింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటాము. చూసారా ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో. ఇలా అంటే మేము 1 ఎకరా ల్యాండ్ తీసుకున్నాము. అంటే అది మా ఓన్ ల్యాండే. మా ఫ్యామిలీకి సరిపడా అంటే ఫ్రూట్స్ కానీ అవేవి ఇంకా ఫ్యూచర్లో కొనకుండా బయట ఏది తీసుకోకుండా మా ఓన్గా అంటే ఆర్గానిక్గా పండించుకోవాలి అనుకున్నాము. ఆల్రెడీ మా పొలంలోనే ఇలా బాగుందన్నమాట. ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ 8 సెంట్స్ ఉంటుంది. చూసారా, ఇవి చిన్న రేగి. ఇది పడి మొలిసిన చెట్టే. అసలు ఎలా కాసిందంటే చూడండి ఫ్రెండ్స్, కిందంతా కాయలే ఉన్నాయి. చెట్టు అంతే అంటే ఇది సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయింది బాగా, అంటే పండి రాలడం. అంతకుముందే పూతుండింది, పిందె అలా ఉండింది. కానీ ఇప్పుడు అయితే బాగా వస్తున్నాయి. డైలీ ఒక గుప్పెడైతే చిక్కుతున్నాయి, గుప్పెడికి పైన చిక్కుతున్నాయి. ఒక ఇద్దరికైతే అసలు ఒక ప్లాంట్ ఇనఫ్ అన్నమాట. ఇది మా హస్బెండ్ ఫస్ట్ నాటిన పనస చెట్టు. అప్పుడు అసలు నిజంగా దీన్ని కాపాడడానికి చాలా కష్టపడ్డాడు. అంటే ఎందుకు అనొచ్చు, అప్పుడు ఫెన్సింగ్ లేదు. అంటే పొలంలో వేరే పంట వేసేవాళ్ళు. అయిపోగానే పల్లెటూరు కదా, ఇంకా బర్రెలు అవన్నీ తిరుగుతూ ఉండేవి, మేకలు అన్నీ తిరుగుతూ ఉండేవి. దీన్ని జస్ట్ ఒక బకెట్ నీళ్ళు పోసి దీన్ని ఎలా అయినా బతికించాలి, తనకి మొక్కలు అంటే చాలా ఇష్టం అనేసి దీన్ని ఇలా ఇప్పుడు ఇది నాటి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. బాగా వచ్చింది. ఫస్ట్ ప్లాంట్ ఇదే, పొలంలో నాటిన ఫస్ట్ ప్లాంట్. ఇంకా మిగతా అంతా 1.5 ఇయర్ అప్పుడు ఇంకా మావయ్య కూడా ఇంట్రెస్ట్ చూపించి దీన్ని ఇలా డెవలప్ చేశారు. ఇది పక్కన కాలువ, పొలం పక్కన కాలువలా పారుతూ ఉంటుంది, సాగర్ వాటర్ వస్తాయి. కాలువ మీకు కనిపించకపోవచ్చు. ఇంకా బోర్డర్ అంతా ఇలా. ఇది వచ్చేసి నేరేడు చెట్టు. ఇది నాటు నేరేడు. ఇది జస్ట్ సీడ్ చల్లామంతే, అవే మొలిసాయి. ఇవి బోర్డర్ అంతా ఎలా ప్లాన్ చేసామంటే ఒక అరటి చెట్టు అలాగే నేరేడు చెట్టు ఇలా ప్లాన్ చేసాము. అరటి చెట్టు చూసారా, ఇది కూర అరటి గెల. ఇప్పటికే మేము ఈ బోర్డర్ వరకే నాటాము, కానీ ఈల్డైతే అరటి బాగా వచ్చాయి. ఇది కూర అరటి గెల. కింద పువ్వుది కట్ చేసాము, కట్ చేసి దాన్ని కర్రీ చేసుకుంటున్నాము. అది చాలా మంచిదంట హెల్త్కి. ఇంకా ఇలాగే ఇది చూపించాను కదా, ఇది నేరేడు చెట్టు. ఇది జస్ట్ సీడే కానీ బాగా వచ్చాయి. నాటు సీడేనండి ఇవన్నీ. ఇంకా అరటి చెట్టు, మళ్ళీ మధ్యలో నేరేడు చెట్టు. ఇది వచ్చేసి నార్మల్ తినే అరటి గెల. ఇంకా ఇలా బోర్డర్ అంతా ఇలా ఒక నేరేడు చెట్టు, ఇలా ఒక అరటి చెట్టు. అంటే సీడ్ కదా, చల్లినప్పుడు బాగా అంటే గుట్టగా వచ్చాయి. వాటిని తీసి మేము ఆర్గనైజింగ్గా పెట్టారు మా మామయ్య గారు అండ్ హస్బెండ్. ఇది వచ్చేసి తినే గెలే. ఇది నేరేడు చెట్టు, ఇది ఇలాగే అరటి చెట్టు. ఇది కూడా సీడ్ తోటే మొలిసింది. ఈ మామిడి చెట్టు కూడా ఇది నాటింది కాదు, ఇది జస్ట్ సీడ్ వేస్తేనే మొలిసింది. మంచి సీడ్ అయితే నిజంగా బాగా వస్తాయండి. ఇవన్నీ అరటి చెట్లు.
అరటి చెట్లు, మధ్యలో మునగ కూడా వేసాము. ఇంకా వేప ఇది మా హస్బెండ్ నాటారు వేరేది ఇక్కడ తీసుకొచ్చి బోర్డర్లో. ఇంక ఇవి అవి అరటి చెట్లు. ఇంక ఇలా ఇది ఒక్క సైడేనండి మేము నాటింది, ఒక బోర్డర్ వరకే కాలువ పారుతూ ఉండిద్ది, ఆ పక్కన ఇలా నాటాము. ఇవంతా తాటి చెట్లు మా మావయ్య గారు చిన్నప్పుడు నాటారంట. వీటిని కొట్టేస్తాము అని చాలామంది ట్రై చేశారు. ఈవెన్ కళ్ళుకి వాడతారు కదా, వాటికి కూడా ఇవ్వనన్నారు. ఎందుకంటే వీటి మీద చిలుకలు, చాలా పక్షులు బతుకుతున్నాయండి. సాయంత్రం అయితే అసలు భలే గోల్ చేస్తాయి. ఇవిగోండి తాటి చెట్లు. ఇది గేటు. ఇంకా ఏవి బర్రెలు గొర్రెలు అలాంటి మేకలు ఏవి రాకుండా లోపలికి, అండ్ సెక్యూరిటీ పర్పస్. ఇంక ఇదిగోండి ఎన్ని గెల్ల వచ్చాయో చూడండి అసలు అరటి. ఇదిగోండి ఇంకోటి చూపిస్తామండి. ఇంకా 2 గెలలు ఉన్నాయి. ఇదిగోండి చూడండి. ఎక్కువ అంటే ఇప్పుడు చూపించిన వాటిలో కూర అరటి గెల ఒకటే ఉంది. ఇవన్నీ మేమేం వేయలేదండి నిజంగా, జస్ట్ నాటారు అంతే. కాలువ వాటర్ తోటి, అంటే ఎప్పుడన్నా మేము ఇక్కడ ప్లాంట్స్కి పెట్టే వాటర్ తోటి. ఇంకో గెల చూసారా తోటి వచ్చిన గెలలే ఇవన్నీ. వీటికి నిజంగా మేము ఏం బలం వేయలేదు, కానీ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి ఇదైతే అసలు మీకు చూపిస్తాను, ఎంత గుత్తగా వచ్చిందంటే బాగా వచ్చింది. మేము ఏం వేయలేదు, జస్ట్ ప్లాంట్స్ నాటామంతే. ఇది తినేగలే, ఇది ఇంకా వచ్చేస్తుంది తొందరలోనే. మేము అంటే ఎలా ప్లాన్ చేస్తున్నాము అంటే, కొంచెం పండాకే వాటిని తీసుకుంటున్నామండి. అంటే ఒకటి లేదా 2 పండాకే ఇంకా గెలని కిందకి దించితే ఇంకా ఆటోమేటిక్గా అవన్నీ పండిపోతూ ఉంటాయి. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి, ఎవరికన్నా ఫ్రెండ్స్కి ఇవ్వాలనుకున్న వాళ్ళకి అలా ఇస్తున్నాము. ఇంతవరకు అయితే ఏమీ సెల్ చేయలేదు. మాకు బాగా వస్తున్నాయి అన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వస్తున్నాయి. ఇలాగే ఫ్రెండ్స్కి అలా ఇచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.